నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో నిర్వహించిన ప్రత్యేక సదరం శిబిరం విజయవంతమైంది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తీవ్రమైన నరాల బలహీనత, కండరాల క్షీణత కలిగిన 44 మందికి మరియు 10 మంది దృష్టి లోపం ఉన్నవారికి నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వి శేఖర్ ఈ శిబిరాన్ని ప్రారంభించగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవికుమార్ నాయక్ పర్యవేక్షించారు. 100% అంగవైకల్యం ఉన్న వారికి భవిష్యత్తులో ప్రభుత్వం పెన్షన్ పెంచే అవకాశం ఉందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.